సమర్థ రామదాసు గురించి మీరెప్పుడైనా విన్నారా? మనలో చాలామందికి ఆయన ఎవరో తెలియకపోవచ్చు. వారి గొప్పతనం ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక వర్షపు రాత్రి గోదావరి ఒడ్డున ఒక యువకుడు చెట్ల నీడలో నిలబడి ఉన్నాడు. అతని మనస్సులో అనేక ప్రశ్నలు. ఈ దేశానికి మళ్ళీ రాముడు ఎప్పుడొస్తాడు? ధర్మాన్ని ఎవరు రక్షిస్తారు అని అలా ఆలోచిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు, భవిష్యత్తులో మహారాష్ట్ర భవిష్యత్తు మార్చబోతున్న సమర్థ రామదాసు. ఆయనకు ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు నారాయణ తిప్పయ్య. చిన్నప్పటి నుంచి భక్తిలో మునిగిపోయేవాడు. అయితే ఆ కాలంలో దేశం కష్టాల్లో ఉంది. విదేశీయుల ఆక్రమణలు, లోపలి దుర్భేద్యాలు, ధర్మచ్యుతి ఇవన్నీ చూసి ఆయన హృదయం తల్లడిల్లింది. మొదట శివుని భక్తుడు అయిన అతను భవిష్యత్తులో ధర్మయుద్ధం కోసం సన్నద్ధం కావడానికి రాముని మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన దృష్టిలో శివుడు తపస్సుకు సంకేతం, రాముడు ధర్మయుద్ధానికి సంకేతం. ఇక ధర్మ మార్గంలో వెళ్లే ఆయనకు సంసార బంధాలు తగవు అనుకున్నాడు. అందుకే ఆయన జీవితాన్ని ధర్మానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లిని వద్దనుకొని పెళ్లి మండపం నుంచి నేరుగా పుణ్యక్షేత్రాల యాత్రకు వెళ్ళిపోయాడు. 12 సంవత్సరాలు కఠిన తపస్సు చేశాడు. వేరే గురువులకు ఈయనకు ఉన్న తేడా ఏంటో తెలుసా? ధర్మరక్షణలో శక్తికి ఉన్న అవసరాన్ని గుర్తించడం, క్షాత్రము అవసరం ఎంత ఉందో పసిగట్టడం. వీరశైవ సాంప్రదాయం, దత్తాత్రేయ సిద్ధాంతాలతో ముడిపడి ఉన్న రామదాసు దాస్ బోధ్ అనే గొప్ప గ్రంథాన్ని రచించారు. ఇందులో భక్తి శక్తితో కలిస్తే అది ధర్మ సంరక్షణకు మార్గమవుతుంది అని చెప్పాడు. ఎంత గొప్ప మాట కదా! భక్తి శక్తితో కలిస్తే అది ధర్మ సంరక్షణకు మార్గమవుతుంది. నిజమే. అందుకే ఆయన భక్తి క్షాత్రం రెండూ కలిపి ఓ విప్లవాన్ని సృష్టించాడు. సనాతనులకు ఆదర్శమైన ఛత్రపతికి గురువు కూడా ఈ సమర్థ రామదాస్ గారే. ఒకసారి శివాజీ స్వయంగా రామదాస్ గారి యొక్క ఆశ్రమానికి వచ్చి ఆయన్ను దర్శించారు. తల వంచి ఆశీర్వాదం కోరాడు. ఆ సమయంలో రామదాసు చెప్పిన మాటలు శివాజీ జీవితాన్నే మార్చాయి. రామచంద్రుడి పనిచేయి, భక్తిని శక్తిగా మార్చి ఈ దేశాన్ని రక్షించు అన్నారాయన. ఈ మాటలు శివాజీకి ధర్మయుద్ధాన్ని ఆచరించే ప్రేరణగా మారాయి. శివాజీ స్వరాజ్య స్థాపన వెనుక రామదాసుని ఆలోచనలు, ధర్మ సిద్ధాంతాలు ఉన్నాయి. ఆయనే శివాజీకి హైందవీ స్వరాజ్యం అనే భావనను రక్తంలో నింపాడు. శివాజీ కొడుకు శంభాజీకి కూడా ఆయనే ఒక మార్గదర్శకుడు అయ్యాడు. ఆయన కేవలం ఒక రాజకీయ మార్గదర్శి కాలేదు, ప్రజల్ని ధర్మయోధులుగా తీర్చిదిద్దాడు. మహారాష్ట్ర వ్యాప్తంగా 1100 మఠాలు, అవే ఆశ్రమాలు స్థాపించాడు. వీటిని కేవలం భక్తి కేంద్రాలుగా కాకుండా యువతకు ధర్మబోధ చేసే శిక్షణా శిబిరాలుగా మార్చాడు. ఈ మఠాల్లో ధర్మశాస్త్రాలు, రామభక్తి మాత్రమే కాదు, యుద్ధ విద్య, కత్తి యుద్ధం, దండయాత్రలు కూడా నేర్పేవారు. ఆయన చివరి దశలో సజ్జన్గఢ్లో స్థిరపడి జీవితాంతం ప్రజలకు మార్గదర్శకత్వం వహించారు. 1682లో తన సేవా కార్యాన్ని పూర్తి చేసి పరమపదించుకున్నారు. సమర్థ రామదాసు ఒక మార్గదర్శి, ఒక యోధుడు, ఒక గురువు. భక్తి, శక్తి, ధర్మయుద్ధం ఈ 3 విలువల సమ్మేళనమే ఆయన జీవితం. భక్తి అంటే బలహీనత కాదు, అది ధర్మాన్ని నిలబెట్టే శక్తి అనే సందేశాన్ని ప్రజల్లో నింపిన మహానుభావుడు. కేవలం గుళ్ళలో కాదు, గుండెల్లోనూ రాముని మంత్రం నింపిన ధీరుడు. భక్తి, శక్తి, కర్తవ్య బోధ అనే 3 మూలస్తంభాలపై ఆయన తన ఆశయాలను నిర్మించుకున్నాడు. ఆయన ఎంచుకున్న ముఖ్యమైన మార్గం రాజులకు ధర్మపాలన బోధించడం. ధర్మపాలన ఎలా చేయాలో, ప్రజల పాలన ఎలా ఉండాలో మార్గనిర్దేశం చేశారు. రాజులకు మాత్రమే కాదు, సామాన్యులకు కూడా కర్తవ్య బోధ చేసి వాళ్ళలో చైతన్యం నింపడానికి ప్రయత్నించాడు. సమర్థ రామదాసు చూపిన మార్గం నేటికి ప్రాముఖ్యత కలిగి ఉంది. ఆయన చేసిన ప్రముఖ బోధనలు మనం కూడా తెలుసుకుందాం. జీవితంలో భక్తి మాత్రమే కాదు, కర్తవ్య స్ఫూర్తి కూడా చాలా అవసరం. స్వయం కృషి, సమాజానికి సేవ, ధర్మాన్ని కాపాడటంలో భాగస్వామ్యం కావాలి. శక్తి ఉంటే అది భక్తితో కలిసినప్పుడు మాత్రమే నిజమైన ధర్మయుద్ధం అవుతుంది. సమర్థ రామదాసు మార్గం రామభక్తితో ధర్మాన్ని నిలబెట్టే మార్గం. ఆయన సందేశం కేవలం పూజల కోసం కాదు, సమాజాన్ని రక్షించేందుకు, ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితం కాకుండా ఆత్మరక్షణకు, ధర్మరక్షణకు ప్రేరణనిస్తూ తన మార్గాన్ని నలుదిశలా వ్యాపింపజేసిన దార్శనికుడు సమర్థ రామదాసు.
నేటికి మహారాష్ట్రలో జై జై రాఘవరామ అనే నినాదం మారుమోగుతుంది. ఇది కేవలం భక్తి నినాదం కాదు, ధర్మానికి శక్తినిచ్చిన సమర్థ రామదాసుని జయధ్వని. ఆయన దారిలో నడిచిన శివాజీలా మనము నడుద్దాం, నడుం బిగిద్దాం, సనాతన సైనికులమై కదలి ధర్మాన్ని కాపాడుకుందాం. జై సమర్థ రామదాస్, జై శివాజీ, జై భవానీ.